హ్యాపీ హోమ్ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మనం అయితే ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపించబోతున్నాం. మన వ్యూవర్స్ అందరూ చాలా మంది అడుగుతున్నారు, మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామండి, మంచి స్థలం కొనుక్కోవాలనుకుంటున్నామండి, మాకు ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది తెలియట్లేదు, తెలియపరచని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే కనుక ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం మచిలీపట్నం ఉల్లిపాలెం అంటే పూతపల్లి రోడ్లో ఉంటే ఉల్లిపాలెం ఆపోజిట్లో అయితే ఒక చక్కటి 4 ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ 4 ఇళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కనుక ఒక్కొక్క వీడియో ఒక్కొక్క హౌస్ని చూపించబోతున్నాం. ముందుగా అయితే 140 గజాల్లో ఒక అద్భుతమైన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనం చూపించబోతున్నాం. ముందుగా అవుట్ సైడ్ చూస్తే కనుక ఒక చక్కటి కలర్స్ అయితే ఏషియన్ పెయింట్స్ వాటి చక్కటి కలర్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడంగానే వావ్ అనిపించే విధంగా అయితే ఈ అవుట్ లుక్ అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఉత్తరం దారి అంటే చాలా మంది తూర్పు ఉత్తరం కారణం చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఉత్తరం దారి నడకదారిని ఏర్పాటు చేశారు. ఇలా లోపలికి వస్తున్నప్పుడు నాకు రైట్ సైడ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంది. అలాగే ఈ గోడలకి టైల్స్ కూడా గోడలకి అంటే మనం వాష్ ఏరియా వాడుకున్నప్పుడు మరకలు పడకుండా గోడ మీద రంగులు పెయింట్లు పాడవకుండా ఒక చక్కటి టైల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఒక గ్రిప్ వచ్చే విధంగా ఈ కింద టైల్స్ అయితే జరిగింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర మన హౌస్ కొన్నప్పుడు కొన్ని వాళ్ళు అమౌంట్ డబ్బులు మిగుల్చుకోవడం కోసం కొన్ని తక్కువ బడ్జెట్లో అయిపోవాలనేసి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఒక అద్భుతమైన అంటే కస్టమర్కి ఇల్లు ఇస్తే జీవితాంతం హౌస్ అనేది ప్రతి ఒక్కడి కళ. ఆ కళ అద్భుతంగా నిర్వర్తించారు. జీవితాంతం వాళ్ళు చనిపోయే వరకు కూడా గుర్తుండిపోయిన విధంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ మెయింటైన్ చేసి కడతారు. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ దర్వాజా, దీని సింహద్వారం, తూర్పు ఫేస్లో ఉన్న సింహద్వారం ఎంత అద్భుతంగా ఇంత ఆర్చి కట్టి సాధారణంగా ఇంత ఆర్చి కట్టి ఎవరు కూడా ఏ బిల్డర్ కూడా ఇలా ఇవ్వటం జరగదు. ఎందుకంటే దాదాపుగా 1,00,000, 1,50,000, 2 లక్షలు అయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇంత మెటీరియల్ పెట్టి కట్టాలంటే. అలాంటిది ఏ బిల్డర్ కూడా కట్టరు. ఒక్క దర్వాజాకే 1 lakh నుంచి 2 lakhs పెట్టడం అంటే అసాధ్యం అనమాట. అలాగే సెక్యూరిటీ పర్పస్ అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంత దర్వాజా పెట్టినప్పుడు సెక్యూరిటీ పర్పస్ ఈ లాక్ కూడా చూస్తే మీరు 1, 2, 3, 4, 5, 6 అంటే 6 లాక్స్ ఒక్క లాక్తో రాదనమాట. సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అలాగే ఈ దర్వాజా చూస్తే మీరు ఒక చేత్తో పట్టుకోవడం అసాధ్యం, నాకు 2 చేతులు పట్టుకోవడం ఒక అసాధ్యంగా ఉంది. ఇంత వెడల్పు ఇంత లావున ఈ దర్వాజా ఒకటి ఉన్నది కూడా మామూలు విషయం కాదు. అయితే లోపలికి రాగానే కాబట్టి ఈ తలుపులకి మనం చెప్పుకున్నాం కదా, చాలా లావుగా వెడల్పుగా విశాలంగా ఏర్పాటు చేశారని. వీటికి వేసిన లింకులు కూడా చాలా మంది స్టీల్ వేసేస్తూ ఉంటారు, ఐరన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా ఇత్తడితో చేసినటువంటి ఈ లింకుల్ని వేయటం జరిగింది. అలాగే ఈ గ్రిప్స్ కూడా ఇత్తడితో చేసినవి అనమాట. ప్రతిదీ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా ఈ బిల్డర్ అయితే కట్టడం జరిగింది. మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎటు చూసినా సరే అద్భుతంగా ఉండే విధంగా అయితే ఏర్పడింది. ముందుగా ఈ లోపలికి రాగానే మనకి కనిపిస్తుంది పైన ఈ సీలింగ్ చూడండి. సీలింగ్ లైట్లు అంతా లైటింగ్ సెలక్షన్ కూడా అద్భుతం అనమాట. లోపల పెయింట్ కానివ్వండి, లైట్ల సెలక్షన్ కానివ్వండి, ఆ సీలింగ్ కానివ్వండి, అంతా ఒక యూనిక్ డిజైన్గా అయితే మనం పైన చూడవచ్చు. కింద చూస్తే కనుక 2.5, 5.5 అంటే ఈ టైల్స్ 2.5, 5.5 లెంత్లో అయితే ఈ టైల్స్ పెద్ద రాళ్ళు అనమాట. కొంతమంది ఏంటంటే 2 అడుగులు రాళ్ళు వేస్తూ ఉంటారు. కొంచెం చూడంగానే గజిబిజిగా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో ముక్కలు. కానీ ఇలా కాకుండా కొంచెం పెద్ద రాళ్ళనే వాడారనమాట. చూస్తాకి బాగుండే విధంగా అయితే ఈ 2.5, 5.5 రేంజ్లో అయితే ఇక్కడ వాడారు. చూస్తే కనుక ఈ హాల్ వచ్చి మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం. హాల్ ఎల్ షేప్లో అయితే హాల్లో ఉంది. ఎల్ షేప్లో ఇది వచ్చి టీవీ కానీ ఎదురుగుండా టీవీ కనిపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటు సైడ్ అయితే కనుక మనం డైనింగ్ చేసుకుంటే విధంగా కూడా ఇక్కడ మనం ఈ ఏరియాని వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అంటే ఈ సీలింగు ఎల్ షేప్లో అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక రకమైన డిజైన్ ఇస్తే ఇక్కడ ఇంకొక రకమైన డిజైన్ ఇచ్చి ఒక అద్భుతంగా మనకి కనిపించే విధంగా అయితే చేశారు. ఇక్కడ కూడా ఒక అలమర రావడం జరిగింది. అలాగే ఇటు సైడ్ మనకు లోపలికి అయితే వంటగదిలోకి ఎంటర్ అవుతున్నాం. వంటగది కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. లోపలికి రాగానే ఒక పూజ మందిరము, ఆ పూజ మందిరం కూడా ఇది ఒక చిన్నగా ఇచ్చే విధంగా కాకుండా ఒక చక్కగా ఒక నిజంగా దేవుడిని పెట్టినప్పుడు అంత చక్కగా ఉండే విధంగా అయితే ఇక్కడ పూజ మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పూర్తిగా అయిపోయింది, దగ్గర అయిపోయింది. ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. రెడీ టు అంటే మనం కొనుక్కున్న వాళ్ళు గృహప్రవేశం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి పెయింట్స్ వర్క్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా మనం కానివ్వండి అంటే మనం ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే లేదా ఎవరైనా బిల్డర్ కట్టినా సరే
కిచెన్లో లైట్ తీసుకుంటారు. కిచెన్లో ఎక్కువగా ఓన్లీ పొయ్యి పెట్టిన విధంగా బాగుందా లేదా కబోర్డ్స్కి బాగుందో చూస్తారు తప్ప సీలింగ్ అయితే చూడరు. కానీ కిచెన్లో కూడా చక్కటి సీలింగ్ని ఏర్పాటు చేశారు. చక్కగా రెండు ఆ లైట్స్ కానివ్వండి, ఆ ఆకృతి కానివ్వండి, ఒక చక్కగా సీలింగ్ని కూడా అంటే వంటగదిలో కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా సీలింగ్ అయితే కూడా ఏర్పాటు చేయడం. వంటగదిలో వంట చేసుకున్నప్పుడు మరకలు అవుతూ ఉంటాయి, ఆయిల్ మరకలు అవుతుంటాయి. అలా అవ్వకుండా వంటగదిలో కూడా ఈ టైల్స్ ఏర్పాటు చేయడం, అలాగే వంటగదిలో కూడా ఈ గోడలకి ఈ మక్కు పెట్టడం, మక్కు పెట్టి పెయింట్ వేయడం. ఎక్కడ అంటే ఇందాక నుంచి చెప్తున్నా కాంప్రమైజ్ అవ్వడం నిజంగానే మీరు ఒక్కసారి వచ్చి ఈ విజిట్ చేస్తే మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా 12 సైజ్. అంటే ఈ సైజ్ అనేది అంటే సాధారణంగా ఇప్పుడు అందరూ బెడ్లు వచ్చి 6 అంటే 6 సైజులో బెడ్లు ఉంటాయి. 6 సైజులో బెడ్లు ఉన్నప్పుడు ఏంటంటే 10-12 వచ్చినా లేదా 8-12 వచ్చినా ఇట్లా సరిపోదు అనమాట. కాకుండా వీళ్ళు 12 సైజులో అయితే ఈ బెడ్రూమ్ అయితే ఏర్పాటు జరిగింది. అంటే 6 మంచం వేసుకున్నా సరే ఇంకొక 6 అడుగులు మనకి తిరిగే ఏరియా ఉంటుందన్నమాట. అంటే ఒక చుట్టూ తిరగొచ్చు మంచం వేసుకుంటే. అలా విధంగా కూడా ఏర్పాటు జరిగింది. అలాగే ఇటు పక్కన బీరువాకి ఒక సెల్ఫ్ లాగా బీరువా పెట్టుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అలాగే అలమరలు అంటే బెడ్రూమ్లో ఏంటంటే పిల్లల బట్టలను ఉండి అలాగే మన మన బట్టలను పెట్టినా కూడా ఒక అద్భుతంగా అయితే విశాలంగా అయితే ఈ అలమార ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఈ హౌస్లో ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనందరం అటాచ్డ్ బాత్రూమ్ ప్రిఫర్ చేస్తున్నాం. సాధారణంగా ఆ బెడ్రూమ్లోని బాత్రూమ్ ఉంటుంది. అలాగే ఆ బాత్రూమ్ ఉండే విధంగా కూడా ఈ అటాచ్డ్ బాత్రూమ్ని ఇది కూడా చక్కగా విశాలంగా అయితే ఈ బాత్రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సీటుకు ఏర్పాటు చేశారు. అలాగే గోడకు కూడా టైల్స్ని ఒక సూపర్ లుక్లో అయితే టైల్స్ని ఏర్పాటు చేశారు. కింద కూడా గ్రిప్ టైల్స్ అంత అద్భుతంగా. ఈ డోర్స్ కూడా చూస్తే ఒక చక్కటి డిజైన్తో ఈ డోర్స్ని కూడా ఈ బెడ్రూమ్లో డోర్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే ఈ హాల్లో ఉన్న సీలింగ్ నైట్ పూట మనం నిద్రపోతున్నప్పుడు అలా పైకి చూడంగానే ఒక కళ్ళకి జిగేల్మనే కలర్స్ కాకుండా ఒక ఆహ్లాదమైన కలర్స్ అలా చూస్తూ నిద్రపోయే విధంగా అయితే ఆహ్లాదకరంగా అయితే ఈ డిజైన్స్ అయితే కానివ్వండి, ఈ లైట్స్ అయితే ఏర్పడుతుంది. అందరికి కూడా ఏంటంటే ఎంత హౌస్ చేంజ్ అయినా ఎంత హౌస్లోకి వచ్చిందో కొన్ని వేస్ట్ సామాన్ అంటూ ఉంటాయి, అప్పుడప్పుడు వాడే సామాను. అలాంటి సామాన్ ఎక్కడ వేసుకోవాలా అన్న ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన కూడా చెక్ పెడుతూ ఈ కన్స్ట్రక్టర్ అయితే ఒక చక్కటి ఆలోచనతో, యూనిక్ ఆలోచనతో బెడ్రూమ్ పక్కన ఈ వాష్రూమ్ పైన ఒక చక్కటి ఏరియా అంటే మనం సామాన్ పెట్టుకుంటాకి ఆ ఏరియాని చక్కటి ఆలోచనతో ఏర్పాటు చేశారండి. అవి కూడా కనిపించకుండా వేస్ట్ సామాన్ పెట్టుకుంటాకి ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆ మెయిన్ బెడ్రూమ్ మధ్యలో అయితే టీవీ ఏరియా ఇచ్చారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ 12 ఎలా అయితే ఇచ్చారో చిల్డ్రన్ బెడ్రూమ్ 12-11 ఇచ్చారండి. 12-11 చూడండి, అది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. 12-11 ఇచ్చారు. ఇక్కడ కూడా 6 మంచం వేసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ సీలింగ్ చూడండి, అది ఒక రకమైన వావ్ అనిపిస్తే ఇది ఇంకో రకమైన వావ్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఈ అద్భుతమైన సీలింగ్ కానివ్వండి, ఇందాక చెప్పుకొచ్చాం ప్రతి ఒక్క గోడకి కూడా మక్కు పెట్టి చక్కటి కలర్స్ వేసారండి. మక్కు పెట్టి చక్కటి కలర్స్ వేసి ఏషియన్ పెయింట్స్ వాడి అంటే మనం చూస్తాం టీవీలో యాడ్స్ ఏషియన్ పెయింట్స్ అలాంటి ఏషియన్ పెయింట్స్ ఖర్చుకి కాంప్రమైజ్ అవ్వకుండా లైట్ల విషయంలో కానివ్వండి, పెయింట్స్ విషయంలో కానివ్వండి, టైల్స్ విషయంలో కానివ్వండి, దర్వాజా విషయంలో కానివ్వండి, ఆఖరికి ఐరన్ విషయంలో కూడా ప్రతి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక కస్టమర్ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు తిట్టుకోకుండా జీవితాంతం ఈ బిల్డర్ని కన్స్ట్రక్టర్ని గుర్తుపెట్టుకునే విధంగా అయితే ఈ హౌస్ డిజైన్ అయితే చేయడం జరిగింది. నవనీత్ కన్స్ట్రక్షన్స్ అనే పేరు మీద దాదాపుగా ఇప్పటికి ఒక 20 నుంచి 25 బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేసి అందరి చేత మన్ననలు పొందినటువంటి వేపశెట్టి విజయ్ అనే ఒక బిల్డర్ అయితే ఈ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 10 సంవత్సరాల చరిత్రలో సుమారుగా 20 నుంచి 30 మధ్యలో అంటే 20 నుంచి 30 మధ్యలో 25-30 మధ్యలో అయితే బిల్డింగ్స్ని కట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన్ననలు పొంది ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి వేపశెట్టి విజయ్ గారు నవనీత్ కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళైతే కనుక ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ బిల్డింగ్ కట్టుకోవాలన్నా సరే వాస్తు చాలా ముఖ్యం. ఆ బిల్డింగ్కి గుమ్మం ఎటు పక్క రావాలి, వాష్రూమ్ ఎటు పక్క రావాలి, బాత్రూమ్ ఎటు పక్క ఉండాలి, కిచెన్ ఎటు పక్క ఉండాలని వాస్తుతోనే చాలామంది కూడా వాస్తు లేనిదే కనుక ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయరు. అలాంటి వాస్తు సిద్ధాంతి ఎవరు అనుకుంటే కనుక ఈ బిల్డింగ్లన్నిటికీ ప్రత్యేకించి ఈ నవనీత్ కన్స్ట్రక్షన్స్కి మనకి మచిలీపట్నంలో చాలా పేరు పోసినటువంటి అనిల్ సిద్ధాంత్ గారు, హౌసింగ్ బోర్డులో అనిల్ సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన సిద్ధాంతం రీత్యా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది.
అనిల్ సిద్ధాంత్ గారి ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో అయితే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ సొంత ఇంటి కాలం నిర్ణయం చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే ఈ హౌస్ ఒకసారి విజిట్ చేయండి. ఈ హౌస్ను చూస్తే మీరే అంటారు వావ్ అని మీరే కొనుక్కుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం చూపించబోయే ఇప్పుడు ఈ హౌస్ అన్నిటి కూడా బ్యాంకు లోన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. బ్యాంకు లోన్ కూడా వస్తుందన్నమాట. పక్క అప్రూవల్, ఎటువంటి ఇలిగేషన్స్ లేకుండా, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా లోన్స్ అయితే ఖచ్చితంగా ఈ హౌస్లు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేసి అయితే కనుక చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బయటకు వస్తే ఇందాక లోపల అటాచ్డ్ బాత్రూమ్ చూపించాం కదా, ఇది అవుట్ సైడ్ ఇంకొక బాత్రూమ్ కూడా, అంటే మనకి విజిటర్స్ వచ్చినప్పుడు కానీ, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఉండే విధంగా అయితే కనుక అవుట్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్కి 2 డోర్స్ ఇచ్చారనమాట. బయట కూడా సూపర్ సీలింగ్ ఇచ్చారనమాట. అంటే బయట ఎలివేషన్ అప్పుడు కూడా మనకి ఒక వుడ్ టైపు సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పైన వుడ్ టైపు సీలింగ్ ఇచ్చి దీనికి మధ్యలో వుడ్ టైప్ మధ్యలో ఈ వైట్ ల్యాంప్స్ లాగా ఇచ్చారు. చూడంగానే నైట్ పూట చూస్తే కనుక ఇది నిజంగా అద్భుతంగా, ఈ ఒక్క బిట్గా నైట్ పూట మనం తీసుకుంటే మనం నిజంగా బందర్లో ఉన్నామా, మచిలీపట్నంలో ఉన్నామా, లేదా ఏదన్నా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నామా అన్న విధంగా అయితే బయట అయితే లుక్ ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ, అంటే ఈ హౌస్ చుట్టూ తిరిగే విధంగా కూడా చక్కటి ఒక మనిషి తిరిగే విధంగా అయితే సందులో కూడా చాలా బిల్డింగులు ఏమవుద్దంటే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక సందులో గ్యాప్ ఇవ్వకుండా ఈ గోడకి అటాచ్ చేసి కట్టేస్తుంటారు. దాన్ని వాడుకోకుండా దీన్ని వీళ్ళు మనిషి వెళ్ళే విధంగా కూడా, చూడండి నేను వెళ్తున్నాను, మనిషి వెళ్ళే విధంగా కూడా ఇది కంఫర్ట్గా వెళ్ళే విధంగా కూడా ఈ సందుని మెటల్ ల్యాండింగ్ కింద కూడా ఇక్కడ మోటార్ పెట్టుకోవడం కానివ్వండి, ఒక చాలా ప్లేస్ ఎక్కువైతే ఇక్కడ ఉంది. అలాగే సుమారుగా ఈ విడత వచ్చి సుమారుగా 9 అడుగుల దాకా ఉంటుందన్నమాట. ఈ మెట్లు కూడా ఏదో 2 అడుగులు కాకుండా ఇద్దరు ఒకేసారి ఎక్కినా కూడా మెట్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇద్దరు ఒకేసారి నడిచినా సరే మెట్లకు ఇబ్బంది లేకుండా చాలా విశాలంగా అయితే మెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓకే ఇల్లు బాగా చూపించారు, తలుపులు బాగా పెట్టారు, మంచి ఐరన్ వాడారు, మంచి గ్రిప్స్ వాడారు, కానీ ఇంటికి పవర్ సప్లై కూడా అంతే ముఖ్యం. ఎలాంటి పవర్ సప్లై వాడారు, ఎలాంటి వైర్లు వాడారు, 3 ఫేస్ వైరింగ్ అయితే ఈ బిల్డింగ్ అంతటికి వాడటం జరిగింది. ముఖ్యంగా సాధారణంగా ఏంటంటే మామూలు ఒక బెడ్రూమ్కి ఏసీ పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ 2 బెడ్రూమ్కి ఏసీ పాయింట్లు, హాల్లో ఏసీ పాయింట్, గ్లేజర్ పాయింట్, బాత్రూంలో గ్లేజర్ పాయింట్, అలాగే సీసీ కెమెరాలకు కూడా కనెక్షన్స్, అలాగే ఇన్వర్టర్ కూడా కనెక్షన్స్. ఏది కూడా మనం సపరేట్గా వచ్చి కనెక్షన్ చేసుకోకర్లా, జస్ట్ వాళ్ళు వచ్చి వైరింగ్కి కలుపుకోవడం చాలన్నమాట బయట. అలా విధంగా ప్రతిదీ కూడా రెడీ టు ఈట్ అంటాం చూసారు, మనం ఫుడ్ వండేసి తినేసాం, అట్లా వడ్డించేశారు మనకి. మనం వచ్చేసి ఇలా మనం కాపురం ఉండొచ్చు అనమాట. అలా విధంగా అయితే ఈ బిల్డింగ్ కనెక్ట్ చేశారు. ఇంతకీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా కొనుక్కోవాలనుకుంటారా, కింద మీకు అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము. కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి అయితే ఇక్కడికైతే మీరు రావచ్చు. లేదా డైరెక్ట్ రావాలంటే కనుక వలంతపాలెం సెంటర్ నుంచి పోతపల్లి రోడ్డు ఉల్లిపాలెం ఆంజనేయ స్వామి గుడి, ఆ గుడి ఎదురుగుండా ఎస్టేట్ రోడ్డుకి వెళ్ళే ఒక వే ఉంటుంది. ఆ వేలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ 4 హౌసులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ హౌసుల్లోనే ఇది 140 గజాల్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండటం జరిగింది. ఈ వీడియో చూసి పర్టికులర్గా ఈ వీడియో చూసి మేము ఈ వీడియో చూసి వచ్చామని కనుక మీరు చెప్తే దాదాపుగా 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా మన సబ్స్క్రైబర్లకి 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా తగ్గించి తీసుకుంటారు. ఖచ్చితంగా అయితే ఆ మాట మర్చిపోమాకండి. ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకే కనుక, మన వీడియో చూసి వచ్చిన వాళ్ళు కనుక 50,000 నుంచి ₹1,00,000 వరకు అయితే కనుక కన్సెషన్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ పోస్టర్.